హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు మనతో. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ ఆపరేషన్ కగారు కానీ నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రానివ్వకుండా ఎవరు కుట్రలు చేశారు, అసలు ఏం జరిగిందో వారితో మాట్లాడి తెలుసు. సార్ చెప్పండి సార్, నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని ఇక్కడ ఎందుకు రానివ్వలేదు? అంటే ఇది రాజ్యం యొక్క స్వభావం మరింత బహిర్గతం అవుతున్నది. ఒకటి ఏంటంటే, ఇంతకాలంగా శవాన్ని అయితే ఇచ్చేవాళ్ళు. ఇది గత 50 ఏళ్ళుగా ఈ అనుభవం అయితే ఇప్పుడు మనకు లేదు, శవాన్ని ఇవ్వకపోవడం. కానీ శవాన్ని కూడా భయపడము, శవయాత్రకి భయపడడం. ప్రధానంగా శవయాత్రలో వేలాది మంది వస్తారని, ఆ వేలాది మంది మళ్ళీ కొంత స్ఫూర్తి పొందుతారేమోనని. కనుక రాజ్యం ఎక్కడో ఆ శవయాత్ర కూడా కాస్త భయపడి ఆయనను అంటే రాజ్యాంగం లేకుండా, చట్టబద్ధ ప్రమాణాలు లేకుండా, తర్వాత నైతిక ప్రమాణాలు లేకుండా, వాళ్ళు చెప్పే రామాయణంలో ఉండేటువంటి కనీస నైతికత ఏదైతుందో ఆ ప్రమాణాలు కూడా లేకుండా ఇవాళ అందరినీ ఒక సామూహిక దహనం చేయడం ఏదైతుందో అది నా దృష్టిలో చాలా అమానవీయం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఉండదు. మనిషి శవంను గౌరవించడం కూడా మానవ నాగరికతలో భాగం. కానీ శవాన్ని గౌరవించకుండా శవదహనం చేయడము, ఎందుకంటే కొన్ని కాకుండా కొంత శవానికి మన దహనానికి గౌరవప్రదమైన దహనం అనేది కూడా ఒక విలువనే కదా. కనుక ఇది చేయడం ఎందుకంటే రాజ్యము మా దృష్టిలో ఆయన యొక్క చివరి యాత్ర ఏదైతుందో, అంతిమయాత్ర, విశేషంగా ప్రజలు వస్తారని ఒకటి. రెండవది, చంపిన పద్ధతి ఏంటో మనకు తెలియదు. ఒకవేళ మళ్ళీ పోస్ట్మార్టం లాంటిది జరిగి ఆయన ఎలా చంపారు అనేటువంటిది అది కూడా బయటికి రాకుండా వాళ్ళు, అంటే దాని మీద కూడా చర్చ జరగాలి. మొత్తంగా ఈ జరిగినటువంటి చర్య ఏదైతుందో ఒక సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించి రాజ్యం యొక్క భవిష్యత్తులో లేదా పోలీస్ యంత్రాంగం భవిష్యత్తులో రాజ్యాంగానికి కట్టుబడి, చట్టబద్ధ పాలన కట్టుబడి నడుచుకోవాలి అనేటువంటి ఒక ఎరుక లేదా ఒక ఎడ్యుకేషను పోలీస్ యంత్రాంగానికి అవసరం. కాబట్టి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఈ ధోరణి కాస్త మారి మరింత బాధ్యతాయుతంగా ఉండేటువంటి ఒక అవకాశం. సార్, మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ర్యాలీ కానీ ఏదైతే లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలిసి కూడా ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ దానికి ఎందుకు ఆలోచిస్తారు, ఒకవేళ ఎందుకు చనిపోయాడు ఈయన జీవితం ఎలా ఉంది అనేది అందరూ ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ మావోయిస్టులు అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కుట్రతత్వంతోనే రానివ్వలేదని కూడా కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. అది రానివ్వకపోవడానికి అదే కారణం. కానీ శవాన్ని ఇవ్వకుండా దహనం చేయడం కూడా వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో అనుమానం అదే జరిగింది కదా. శవాన్ని ఇవ్వకపోవడం వలన, వాళ్ళే శవదహనం చేయడం వలన సమాజంలో విస్తృత చర్చ జరుగుతుంది కదా. అదేం కనీసం శవాన్ని ఇవ్వకపోవడం ఏంటని. కనుక మీరు శవాన్ని ఇస్తే బహుశా ఇంత చర్చ జరిగేది కాదు. శవాన్ని ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో అదే జరుగుతున్నది సమాజంలో. కనుక శవాన్ని ఇవ్వడం అనేది ఒక రాజ్యము, ప్రజాస్వామ్య రాజ్యము, తర్వాత కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, ఒక రాజ్యాంగం ఉన్నది. రాజ్యానికి కొన్ని బాధ్యతలు ఇచ్చింది, ఎట్లా ప్రవర్తించాలో కొన్ని నియమాలు ఉన్నాయి. అన్ని నియమాలు కాదని ఇట్లా చేయడం ఏదైతుందో ఇది రాజ్యానికే ప్రమాదం. ఇది సమాజానికంటే కూడా రాజ్యానికి చాలా నష్టం. దీనివలన ఇట్లా ప్రవర్తించడం వలన రాజ్యం రేపు ఎవరి పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తుందో, అంటే రాజ్యాంగానికి ఏ హద్దులు లేకుండా ప్రవర్తించడం మొదలుపెడితే అది చాలా ప్రమాదకరం. అది రాజ్యానికి ప్రమాదకరము, సమాజానికి ప్రమాదకరం. కనుకనే బహుశా ఇలా చేయవలసింది కాదు అనేటువంటిది మేమందరం పౌర హక్కుల సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ అందరూ కూడా ఆలోచించమంటే ఈ దుర్మార్గం ఇలా జరగవలసింది కాదు అనేటువంటిది అందరి అభిప్రాయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.